అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. మోటార్ వెహికల్స్ యుగంలో ఆటోమొబైల్ రంగంలో ఒక సంచలనం ఇండియాలో టెస్లా అడుగు పెట్టబోతుంది. ఇండియాలో టెస్లా తీసుకురాబోతున్నటువంటి మోడల్ ఈ కార్ని ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. అంటే ఈ స్టైల్లో ఉన్నటువంటి కార్స్ అనమాట. మోడల్ వై అని చెప్తున్నారు. మోస్ట్లీ మోడల్ వై లాంచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఉన్న మోడల్ మనం ఒకసారి చూద్దాము. ఇది ఇండియాలో లాంచ్ అయితే ఏ విధంగా ఉండొచ్చు, టెస్లా మోడల్ కార్ కాబట్టి. సో ఒకసారి చూస్తే ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక అడ్వాన్స్డ్ వెహికల్ లా కనిపిస్తుంది. సో ఇందులో కూడా చాలా స్పెషాలిటీస్ ఫీచర్స్ ఉన్నాయి. ఒక పెద్ద ట్యాబ్లెట్ ఇక్కడ పెట్టినట్టు ఉంది. సో ఇది కారు టెస్లా స్టీరింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడల్ అయితే ఇది కూడా ఉండదని చెప్పి అంటున్నారు. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం మనం. ఇక్కడ ఏం కనిపించట్లేదు మనకి. స్పీడోమీటర్లు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఈ ట్యాబ్లో ఫిక్స్ చేశారు. ఇది ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ ఆ రేంజ్లో కనిపిస్తుంది. సో మొత్తం మామూలుగా మన కార్లో కనిపించేటువంటి డాష్ బోర్డులు హడావుడి అవన్నీ కూడా సింపుల్ బటన్స్, పుష్ఫుల్ బటన్స్లో పెట్టేశారు కాబట్టి ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. డ్రైవర్ సీట్ చూసాం కదా, ఇప్పుడు కో డ్రైవర్ సీట్ చూస్తే కనుక ఫీచర్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అన్ని గ్లాస్ హోల్డర్స్ ఇవన్నీ బయటకి ఏవి కనబడకుండా మొత్తం టోటల్ ప్యాక్డ్. మళ్ళీ అవే ఓపెన్ చేసుకోవాలంటే కనుక పుష్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఛార్జర్ పెడితే, ఫోన్ పెడితే ఆటో ఛార్జర్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒకసారి పెడితే చాలు ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ 22% ఛార్జింగ్ ఉంది. సో ఇది మంచి ఎంటర్టైనింగ్ మానిటర్ లాగా కనిపిస్తుంది కదా. టోటల్ ఫీచర్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కారుకి సంబంధించిన ఫీచర్స్. ఇక డోర్ ఓపెన్ చేసి ఉంది, ఆ డోర్ ఓపెన్ చేసినవి అన్నీ చూపించేస్తుంది. కార్ 360 ఏ డోర్లు ఉన్నాయి, ఏమేమి ఓపెన్ చేసి అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఏసీ ఏది కంట్రోల్ చేయాలన్నా కారుకి సంబంధించిన డైమెన్షన్స్ అన్నీ ఇందులోనే కనిపిస్తాయి. కారు ఆఫ్ చేసి ఉన్నప్పుడు మాత్రం ఎంటర్టైన్మెంట్కి వాడుకోవచ్చు. దీనిలో సిస్టమ్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ యూట్యూబ్ అన్నీ వాడుకోవచ్చు. ఏసీకి సంబంధించి చూస్తే కనుక ఇక ఏసీ జనరల్గా వైన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఏదైతే డైవర్ట్ చేయాలనేది మామూలు మన కారులో. బట్ ఇది చూడండి ఇలా ఉంది కదా, ఇది డైరెక్షన్ మార్చాలంటే కూడా ఇట్లా అంటే ఇక పైకి వస్తుంది, ఇలా అంటే కిందికి వస్తుంది, సైడ్కి కావాలంటే సైడ్. అంతా కూడా టచ్తోనే పెట్టేశారు. ఇది టోటల్ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి అంతా కూడా టచ్తోనే నడుస్తుంది. ఏసీకి సంబంధించి అది. ఇక కారుకి సంబంధించిన ఫీచర్స్, స్పీడ్, డైరెక్షన్స్ అన్నీ ఇందులోనే చూపిస్తుంది. బ్యాటరీ చూస్తే కనుక ఇక్కడ 11% చూపిస్తుంది. అంటే ఎంత రేంజ్, ఎంతవరకు వెళ్ళొచ్చు అదంతా కూడా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం, దాని పవర్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఇక్కడే చూపించేస్తుంది అనమాట. సో ఇది టెస్లాలో చాలా హై లెవెల్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా. ఇందులో ఆడియో సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రస్తుతానికి ప్లే అవ్వట్లేదు. సో రీఇన్స్టాల్ అంటుంది కాబట్టి ప్లే అవ్వట్లేదు ఇవన్నీ కూడా. బట్ ఎంటర్టైన్మెంట్ కనుక ఆన్ చేస్తే అదిరిపోయే లెవెల్లో ఉంటుంది. దీన్ని చూడండి, జీపీఎస్, టోటల్ జీపీఎస్ ఏ స్థాయిలో కనిపిస్తుంది చూడండి. హాఫ్ స్క్రీన్ పైన జీపీఎస్ కనిపిస్తుంది. వై మోడల్ ఇక్కడ రాబోతుంది మనకి. వై మోడల్ అంటే ఇదే మోడల్ ఇండియాలో ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ $35,000 నుంచి $45,000 లెక్క చెప్తున్నారు. సో ఇండియాలో వస్తే కనుక 34 లక్షల నుంచి 40 లక్షలు, 45 లక్షల రేంజ్లో చూడాలని చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్లు ఏమిస్తుంది ఏంటనేది చూడాలి మనం. సో ఇది ఇక్కడ అదిరిపోయే ఫీచర్స్. టెస్లా క్రేజ్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలియదు, ముంబైలో ఎలా ఉంటుందో తెలియదు, ఢిల్లీలో ఎలా ఉంటుందో తెలియదు. బట్ అమెరికాలో మాత్రం టెస్లా క్రేజ్ పిచ్చగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు వచ్చి టెస్ట్ చేస్తున్నారు. సో ఇది వై మోడల్, ఇది నెక్స్ట్ మోడల్. ఫస్ట్ ఫేజ్లో రిలీజ్ అవ్వబోతున్నటువంటి మోడల్స్ అయితే ఇవే. సో ఇది సెడాన్ టైప్ కారు, అదేమో ట్రక్ మోడల్ కారు మనకి ఇండియాలో పెద్దగా వర్కౌట్ అయింది కాదు. సో ఇప్పుడు ట్రక్ మోడల్ కార్ అయితే ఇక్కడ ట్రెండింగ్గా మారింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెల్ఫ్ డ్రైవింగ్ మోడల్లో వస్తే కనుక ఇది ఒక రేంజ్లో ఉంటుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇండియాలో లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ డ్రైవర్ అంటే ఇండియాలో ఉన్నటువంటి కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టుగా కొన్ని డ్రైవింగ్ మోడిఫికేషన్స్ ఉంటాయని చెప్పి అంటున్నారు. సో అది ఎలా చేస్తారు ఏంటనేది మనం లాంచింగ్ తర్వాత చూడగలుగుతాం.
సో బ్యాక్ సీట్లో కూడా కొన్ని స్పెషల్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ సీట్లో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది బ్యాక్ సీట్లో. బ్యాక్ సీట్లో కూర్చుంటే కూడా అదిరిపోయే రేంజ్ కనిపిస్తుంది ఇది. ఓకే, ఛార్జింగ్కి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ప్రతి చోట టెస్లా ఇది కనిపిస్తుంది. లగేజ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. మోడల్ వై ఫస్ట్ ఫేజ్లో దించబోయేది మోడల్ వై ఇండియాలో అని చెప్తున్నారు. మొత్తం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కదా, సో ఆ రేంజ్ కనిపిస్తుంది ఇందులో. ఒకసారి బ్యాక్ సీట్లో కూర్చుందాము. బ్యాక్ సీట్ స్పేస్ ఎలా ఉంది మనకి, ఎందుకంటే మనకి స్పేషియస్గా ఉండాలని అనుకుంటాం కదా. బ్యాక్ సీట్ పరిస్థితి ఏంటి, ఎంత కంఫర్ట్గా ఉంది బ్యాక్ సీటు. సో ఇది డోర్ వేస్తే కూడా ఓకే, మంచి స్పేషియస్గానే కనిపిస్తుంది. బ్యాక్ సీలింగ్ బాగుంది, ఏదో సన్లైట్తో ఛార్జ్ అయ్యేలాగా కనిపిస్తుంది. సీలింగ్ మొత్తం అంతా కూడా సన్లైట్కి ఛార్జ్ అయిద్దా ఏంటి అనిపిస్తుంది. బట్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఫ్యూచర్లో ఎన్ని ఇవైనా కానీ ఇందులో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంటీరియర్ అంతా చాలా వెరీ కూల్ ఇంటీరియర్, సింపుల్గా ఉంది. మోడల్ వై ఇంటీరియర్ అయితే చాలా సింపుల్గా ఉంది. స్ప్లిట్ ఏసీ, పెద్ద హంగామా ఏం లేదు. ఎక్కడి నుంచి చూసినా కానీ చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. కార్లో రకరకాల బటన్స్ కనిపిస్తాయి మామూలుగా అయితే, అట్లాంటివి ఏమి కనిపించట్లా. ఈవెన్ స్పీడోమీటర్ కూడా లేదు, ఎలక్ట్రిక్ పవర్డ్ కాబట్టి ఆన్ అయిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి అనుకుంటా. సో ఇది దీని స్పెషాలిటీ, వై మోడల్ స్పెషాలిటీ ఇది. రెడ్ కలర్ దీనిలో అదిరిపోతుంది. వరల్డ్లో లార్జెస్ట్ కార్ ప్రొడ్యూసర్స్లో ఒకటిగా చెప్పుకునేది టెస్లా గురించి. టెస్లా బ్రాండ్ అమెరికా నుంచి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయినటువంటి బ్రాండ్ ఇది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక ట్రెండ్ సెటర్గా మనం చెప్తాం. అయితే ప్రస్తుతం అమెరికాలో టెస్లాకి సంబంధించి 5 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ 5 మోడల్లో ఇది 3 మోడల్ అంటారు దీన్ని. తర్వాత ఇది ఎస్ మోడల్. సో ఇది సైబర్ ట్రక్లు ఎక్కువగా అమెరికాలో వాడతారు కాబట్టి దాన్ని రోబో కార్లా డిజైన్ చేసింది టెస్లా. ఇది ఎక్స్ మోడల్. తర్వాత ఇది వై మోడల్. సో ఫస్ట్ ఇండియాలో వై మోడల్ లాంచ్ అవుతుంది. టెస్లాకి సంబంధించి మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్గా వై మోడల్ చెప్తారు. ఇందులో కూడా షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇండియాలో అక్కడ రోడ్ కండిషన్స్కి తగ్గట్టుగా ఫస్ట్ ముందు ఈ మోడల్ని లాంచ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఆకట్టుకునేటువంటి మోడల్ డిజైన్ అనాలి. మన వాళ్ళు ఎక్కువ చూసేది ఏంటంటే ప్రైసింగ్, మైలేజ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఇందులో ఉండదు, ఎందుకంటే ఛార్జింగ్ మెటీరియల్ కాబట్టి. ఆల్రెడీ టెస్లా ఛార్జ్డ్ వెహికల్స్ వరల్డ్ వైడ్గా ప్రూవెన్. సో ఇక మిగతా అంశాలు రేటు పరంగా ఇండియాలో ఆన్ రోడ్ ప్రైస్ ఎలా వస్తుంది అనేది మాత్రం చూడాలి.